వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. వీర మరణం పొందిన మురళీ నాయక్కు సమతా సైనిక్ దళ్ ఘన నివాళి. సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధికార ప్రతినిధి రంగయ్య జన్మదిన వేడుకలకు తిరస్కరణ. పహల్గం ఉగ్రదాడిలో అసూలు బాసిన 26 మంది అమాయకుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన. కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు పట్టణంలో వీర మరణం పొందిన మురళీ నాయక్ చిత్రపటానికి సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధికార ప్రతినిధి రంగయ్య శాంతి ర్యాలీ చేపట్టి సోంప సర్కిల్ నందు జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధికార ప్రతినిధి రంగయ్య మాట్లాడుతూ, నేడు తన జన్మదిన వేడుకలను జరుపుకోవడం లేదని, దేశం కోసం తన ప్రాణాలు సైతం పణంగా పెట్టి వీర మరణం పొందిన మురళీ నాయక్ ఎప్పటికీ అమరుడే అన్నారు. దేశ రక్షణ కోసం సమతా సైనిక్ దళ్ ఎప్పటికీ ముందుంటుందని, అవసరమైతే ఎలాంటి యుద్ధంలోనైనా తన సేవలను వినియోగించుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. అవసరమైతే పాకిస్తాన్ లాంటి ఉగ్ర దేశంపై మానవ బాంబు తన ప్రాణాలను వదలడానికి సైతం సిద్ధంగా ఉన్నానన్నారు. ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వమని, దేశంలో ఉన్న ఐక్యతను విడదీయడానికి పరుగు దేశమైన పాకిస్తాన్ ప్రయత్నిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సైనిక్ దళ్ నాయకులు పాల్గొన్నారు. ఉండాలి. అలాంటి అమరుడు మన మురళీ నాయక్. కల్లి తాండాలో జన్మించినటువంటి మురళీ నాయక్ ఒక కల్కి అవతారం ఎత్తి పాకిస్తానీల్ని మురళిని వాయించే మురళిని కాదు, నీ గుండెల్లో తూటాలు దింపే మురళిని గుర్తు చేసి అమరుడైనటువంటి మురళీ నాయక్కి సమతా సైనిక్ దళ తరపు నుంచి సెల్యూట్ తెలుపుతూ ఉన్నాం. అదేవిధంగా ఘనంగా అర్పిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో యుద్ధం ఖచ్చితంగా ప్రకటిస్తే సమతా సైనికులే మేము ముందుండి పోరాటానికి మాకు అవకాశం ఇవ్వాలని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మా యొక్క జిల్లా సహకరించినటువంటి జిల్లా కమిటీకి, రాష్ట్ర కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఈరోజు మాకు పుట్టినరోజులు ముఖ్యం కాదు, మా దేశానికి భరోసా ముఖ్యమని, నా పుట్టినరోజులో ఉన్నటువంటి ఇచ్చేసినటువంటి అందరినీ కూడా నా దేశానికి భరోసా కల్పించే విధంగా వాళ్ళు ఈరోజు మోటివేట్ చేయడం జరిగింది. సహకరించిన అందరికీ, మీడియా మిత్రులకి ప్రత్యేకంగా జైభీం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు సి రంగయ్య, సమతా సైనిక్ దళ రాష్ట్ర అధికార ప్రతినిధి. జై భీమ్.